ఏపీలో ఆ మూడు పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన వంటి వాటిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఇప్పటికే అధికార వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ, జనసేన, బీజేపీలు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు. కీలకమైన స్థానాల విషయంలో ఏక అభిప్రాయం కుదరకపోవడమే దానికి కారణం. తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ సీట్లు, 17 పార్లమెంటు స్థానాలు దక్కించుకుంది. తొలి జాబితాలో 94 అసెంబ్లీ స్థానాలు, రెండో జాబితాలో 34 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 16 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అటు 17 పార్లమెంటు స్థానాలకు సైతం అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. పెండింగ్ అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు స్థానాలకు మంగళవారం సాయంత్రం అభ్యర్థులను ప్రకటిస్తామని టీడీపీ వర్గాలు చెప్పుకొచ్చాయి. కానీ అటువంటిదేమీ జరగలేదు. మరోవైపు బీజేపీ అదనంగా 2 అసెంబ్లీ సీట్లను అడుగుతున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే అధిక సీట్లు కేటాయించామని టీడీపీ చెబుతోంది. మరోవైపు అసెంబ్లీ సీట్లు 2 తీసుకొని పార్లమెంటు సీటు అదనంగా ఇవ్వాలని బీజేపీ అడుగుతున్నట్టు టాక్ నడుస్తోంది. ముందుగా బీజేపీ అభ్యర్థులు ఖరారయ్యాకే టీడీపీ జాబితా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అయితే బీజేపీ వల్ల టీడీపీ జాబితా ఆలస్యం అవుతుండడం విశేషం.